హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్ లో ఒక మంచి విల్లా లేదా ఒక మంచి విల్లా ప్లాట్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసం నేను ఒక అద్భుతమైన వెంచర్ ని తీసుకొచ్చాను. ఇది ఎక్కడని అనుకుంటున్నారా? తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 అలాగే టాటా ఇంటర్ ఎక్స్చేంజ్ జంక్షన్ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కి చాలా సమీపంలో ఈ వెంచర్ ఉంది. దీని పేరు వండర్ విస్టా బై ఎస్ఏ ఇన్ఫ్రా డెవలపర్స్. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఇక ఈ ప్రాజెక్ట్ మొత్తము 16 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంది. మొత్తం 140 ప్లాట్స్ ఉన్నాయి. మినిమం 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి మొదలు పెడితే 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు అందుబాటులో ఇక్కడ మనకి ప్లాట్స్ ఉన్నాయి. ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ విత్ క్లియర్ టైటిల్. ఇక్కడ రోడ్స్ గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ ఇవన్నీ కూడా సీసీ రోడ్స్. మనకి అప్రోచ్ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్, అలాగే లోపలికి ఎంట్రన్స్ నుంచి కూడా మనకి మొదలు పెట్టుకుంటే 100 ఫీట్ రోడ్డే. అలాగే ఇంటర్నల్ రోడ్స్ చూసుకుంటే 40 and 30 ఫీట్ వైడ్ ఉన్నాయి. రోడ్స్ కి ఇరువైపులా మనం ఫుట్ పాత్స్ అండ్ కర్బింగ్ స్టోన్స్ తో డెవలప్ చేస్తాం. బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇదంతా కూడా. మీరు రేపు పొద్దున ఫ్యూచర్ లో చూసుకుంటే ఇప్పుడు మనకు కనిపించేదంతా ఒక ఎత్తు అయితే రేపు కనిపించేది ఇంకో ఎత్తు. సో ఇదండి ఇక్కడ రోడ్స్ విషయానికి వస్తే మనకి ఎంట్రన్స్ లో బ్యూటిఫుల్ గా మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుందండి. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్స్ ఉంటాయి. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కూడా, అంటే పిట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సరౌండింగ్ లో కాంపౌండ్ వాల్ తో పాటు మొత్తం ఇదంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది. అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా, దాంతో పాటు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ల్యాండ్ కూడా మనం డెవలప్ చేస్తున్నాం. చూస్తున్నారు కదండి వర్క్స్ కూడా ఎంత స్పీడ్ గా జరుగుతున్నాయో. చకచక పనులన్నీ కూడా రెడీ అవుతున్నాయి. అన్ని కూడా చకచక జరుగుతున్నాయి. పనులన్నీ కూడా రెడీ టు కన్స్ట్రక్ట్ అనే స్టేజ్ లో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది. డ్రోన్ విజువల్స్ చూస్తున్నారు కదా. ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా నివాస సముదాయాలకు, రావిర్యాల నివాస సముదాయాలకు మధ్యలో ఉంది. మనకి వండ్రిలో కూడా జస్ట్ 200 to 300 మీటర్స్ డిస్టెన్స్ లో మాత్రమే ఉంటుంది. ఇదంతా అత్యంత అనుకూలమైన ప్రాంతం.